ఆళ్ళకి రాసిపెట్టుందండి. హ్మ్. కెమెరా వాళ్ళ దగ్గరికెళ్ళింది బాబు. హ్మ్. కెమెరా యూనిట్ మొత్తం వాళ్ళ దగ్గరికెళ్ళింది. ఎళ్ళింది. మరి మీ 'బలగంలో' చేశారు కదా! పెద్దాయన ముత్తయ్య ఆయన. కొమరయ్య కొమరయ్య. ఆయన స్టోరీ అదే సార్? ఏంటి స్టోరీ అనేది? వీళ్ళంతా వెళ్లి ఆళ్ళ ఊర్లో షూటింగ్ చేస్తుంటే, ఆయన అక్కడ తిరుగుతూ ఉన్నారంట. తిరుగుతూ షూటింగ్ చూడ్డానికొచ్చి ఇట్లే ఆయన్ని పిలవండనో, లేకపోతే ఆయన షూటింగ్ చేసినప్పుడు "నువ్వు చేస్తావా?" అని పిలవడం. మీరు చెప్పిందే జరిగింది యాక్చువల్లీ ఆయన లైఫ్‌లో. నాకు ఈ విషయం ఏం తెలీదు. 'సుధాకర్ రెడ్డి' గారి గురించి నాకు తెలుసు గానీ, హ్మ్. ఈ విషయం అయితే నాకు తెలియదు. హ్మ్. ఆయన సహజంగా నటుడు. ఐ మీన్ ఆ! రచయిత. ఆ! తను రచయిత. ఊర్లలో వేసుకునేవాళ్ళు గానీ, ఎప్పుడు బయటకి ఎళ్ళింది లేదంట. కానీ కాకు కెమెరానే ఆయన దగ్గరికెళ్లి పిలిపిచ్చి చేసుకున్నట్టయిందంట. కావచ్చు. ఇప్పుడు 'బలగం' సినిమాలో ఎంతమంది చేయలేదు అట్లాగా? హ్మ్. ఒక్క 'బలగం' ఎందుకు మేడం ఎంతోమంది ఇప్పుడు ఔట్‌డోర్‌కెళ్తే మనము, హ్మ్. ఔట్‌డోర్‌లో ఇప్పుడు గ్రామ పంచాయతీ చిన్న రచ్చబండ దగ్గర పంచాయతీ ఉన్నది. హ్మ్. ఆ ఊర్లో పెద్ద మనుషులుగా ఎందుకు ఇప్పుడు నేను కొన్ని సినిమాలు చేస్తున్నా గదా! ఆ! నా పక్కన చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ గ్రామస్తులే. ఓకే. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గ్రామస్తులే. ఆ! మరి వాళ్ళు ఏ ప్రయత్నం చేసిరని చెప్పేసి వాళ్ళకి సినిమాలో అవకాశం వచ్చిందండి. హ్మ్. రేపు ఆయన సినిమా తెర మీద కనిపించుకుంటే ఆయనకి ఎంత ఆశ్చర్యం అనిపిస్తది. అంతే. ఆ! నేనా? అనుకోడా? నేను కదా! కదా! మరి ఇంకా ఆయన డైలాగొచ్చింది అంటే మరి ఆయన ఆయనకు ఆయన ఏ ప్రయత్నం చేశాడని ఆయనకి వేషం వచ్చింది చెప్పండి? యాహ్! నేనక్కడ నమ్ముతా. అదృష్టం అనేదని అక్కడ నమ్ముతా నేను. హ్మ్. అదృష్టం అనేది ఉంటే దేవుడు అనుకూలిస్తే ఏదైనా సంభవమే. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎగ్జాక్ట్‌లీ. అలా అని చెప్పేసి మనం గాలిలో దీపం పెట్టి ఉండకూడదు. మన హ్మ్. ప్రయత్నం మనం జేసుకోవాలి. హ్మ్. ఆ ప్రయత్నం ఎట్లా జేసుకోవాలంటే, అంటే ఇవన్నీ నా వ్యక్తిగత హ్మ్. అభిప్రాయాలే. హ్మ్. హ్మ్. ఏదో చెప్తున్నది గాదండి బాబు. హ్మ్. 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 మీరు, నేను హ్మ్. ఇవేవి లేకుండా మనిద్దరమే మాట్లాడుకుంటున్నాం అనుకుందాం. అట్లే ఉంది. కదా! మనం మాట్లాడుకునేది గూడా. అలాగా ఆ! మన ప్రయత్న లోపం ఉండకూడదు. హ్మ్. ఇక్కడ ఒక్కసారి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను సార్ ఏమనుకోవద్దు. సినిమాల్లోకి రావాలనుకునే వాళ్ళు నాకింత ప్యాషన్ ఉంది, అంత ప్యాషన్ ఉంది. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలీదు. అందరూ ఇంటర్వ్యూస్ చూస్తున్నాను. నేను ఇంత కష్టపడ్డాను, అంత కష్టపడ్డాను. కష్టపడడానికి నేను రెడీగా ఉన్నా. ఎలా కష్టపడాలి? ఎక్కడ కష్టపడాలి? నా కష్టాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అన్నది చాలా మందికి ఇదే వచ్చి యాక్టింగ్‌లో స్థిరపడాలనుకున్న చాలా మందికి ఈ క్వెషన్ ఉంది. మీరిందాక చాలా సార్లు చెప్పారు. నాకు ఏం కావాలో తెలుసు. దానికి అనుగుణంగా నేను కష్టపడుతూ వచ్చాను. అంటే మీరెలా కష్టపడ్డారో ఒక్కసారి జెప్తే వ్యూవర్స్ కోసం. నేనేం కష్టపడలేదు. హ్మ్. నేనేం కష్టపడలేదు. ఆఫీసులోకి వెళ్ళాను. క్యారెక్టర్ ఇమ్మని అడిగాను. వాళ్ళిచ్చారు. చేశాను. ఎన్ని నచ్చింది వాళ్ళకి. ఆఫీసులకి నచ్చింది. తిరగాల్సొచ్చింది? వందలాది ఆఫీసులు తిరిగాను నేను. ఒకటా రెండా మేడం? హ్మ్. ఎక్కడ ఇప్పుడు మనిద్దరం కలుసుకున్నాం. మనిద్దరం అంటే మీరు గాదు. సంబడి యాహ్! కలిసిండనుకోండి. యాహ్! యాహ్! మేము ఫ్రెండ్స్ కలుసుకో ఫ్రెండ్స్ అంటే ఇది ఎక్కువ ఆర్టిస్ట్‌లు. హ్మ్. కలుసుకున్నారు. కలుసుకొని "మీరు వెళ్లారా సార్ మాదాపూర్‌లో పలానా చోట ఆఫీస్ ఉందంటే" వెళ్ళారట. హ్మ్. "మీరు వెళ్ళొచ్చారా?" హ్మ్. "లేదు విన్నాను." "సరే ఎక్కు పదండి." హ్మ్. పోవడమే. పోవడమే. నిజంగా కన్సిడర్ జేస్తారా సార్ ఇట్లా చెప్తా స్టూడెంట్ వినండి. పోవడం మాది ఎట్లుంటదంటే ప్రయత్నం పోవడమే. హ్మ్. అక్కడికి పోయిన వీళ్ళు అది కావాలని చెప్తారో ఎట్టా చెప్తారో గానీ కొన్ని సందర్భాల్లో ఎట్లుంటదంటే హ్మ్. మాదాపూరు 60 ఫీట్ రోడ్ ఉన్నది గదా! హ్మ్. ఉదాహరణ చెప్తున్నా. 60 ఫీట్ రోడ్ ఉన్నది గదా! అటు పోగానే మీకాడ చిన్నది అంబేద్కర్ విగ్రహం కనపడతది. హ్మ్. రైట్‌కి తిరగండి. ఫస్ట్ బిల్డింగ్ దగ్గరికి పోయి మీరు ఎవరిని అడిగినా చెప్తారట. వీడు అంత దాకా ఆడ చెప్తాడు. ఆ! రైట్ తిరగండి. ఆ బిల్డింగ్ దగ్గరికి పోయి ఆడడిగితే ఎవరైనా చెప్తారట. మరి ఆడిషన్స్ ఎక్కడ ఆ! జరుగుతున్నాయని. ఆ! ఎవరైనా చెప్పడం ఏందండి? మరి నువ్వు అక్కడికి పోయిన తర్వాత ఆ బిల్డింగ్ అనేది కూడా చెప్పాలి. హ్మ్. ఇంత దూరం చెప్పినోడు అక్కడికి పోయి ఎవరిని అడిగినా చెప్పు అంటే వీడు ఎర్రటి ఎండలు అక్కడికి పోయి హ్మ్. అక్కడ ఎవరిని అడిగినా ఇక్కడ సినిమా ఆఫీస్ ఇక్కడేమ్మా యాహ్! నాకేం తెలీదు. ఇట్లా అంటారు వాళ్ళు. హ్మ్. అడ్రెస్ తెలియకుండా కూడా కొంతమంది చెప్తుంటారు. అంతే ఇగ ఆఫీసులోకెళ్ళడం, వాళ్ళని అడగడం. కాకపోతే ముందు మనల్ని మనం బేరీజు వేసుకోవాలి. హ్మ్. వెదర్ వి ఆర్ ఫిట్ ఆర్ నాట్. హ్మ్. కలెక్టర్ కావాలని ఈ సినిమా రంగం వదిలిపెడదాం పక్కకు. ఒక బ్రిలియంట్ స్టూడెంట్ ఉన్నాడు అనంటే కలెక్టర్ అవ్వాలని అతనికి ఒక ఆలోచన కలిగింది. హ్మ్. మరి కలెక్టర్ అవ్వాలంటే ఏం చేస్తారండి? చదువుతాడు. కలెక్టర్ పుస్తకాలున్నాయి. కలెక్టర్ ఆఫీస్‌కి పోతాడా? వీళ్ళంతే. ఆ! సినిమా యాక్టర్ కావాలనుకుంటే హైదరాబాద్ పోయి ఇక సినిమా ఆఫీస్‌కి పోతే వాడు వేషం ఇస్తాడా? ఆ! ఎగ్జామ్స్ ఉంటాయి. నీకు జనరల్ నాలెడ్జ్ నేర్చుకో. పేపర్ చదువు, పుస్తకాలు చదువు, సమాజాన్ని చదువు, వ్యక్తుల్ని చదువు, హ్మ్. ప్రపంచమంతా చదువు. అది నీకు రేపు ఎగ్జామ్‌లో పనిచేస్తది. నువ్వు కలెక్టర్ అయిపోవాలని నీకు మనసుంటగానే పొద్దున బండేసుకొని తల్లిదండ్రులు ఇప్పించిన ఒక బండేసుకొని పోయి నువ్వు కలెక్టర్ ఆఫీస్‌కి పోయి కలెక్టర్ సీట్ చూసి ఆహా! ఇట్లుంటదా చాంబర్ ఇట్లా ఉంటదా? ఓహో! పిఏ గారు అట్లున్నాడా? అటెండెంట్ ఇవే కలెక్టర్ కాడు గదా! ఆ! అట్లా. ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా యాక్టింగ్ ప్రొఫెషన్‌లో సెట్ అవ్వచ్చు. కానీ యాక్టింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నోళ్ళు మళ్ళీ ఏ ప్రొఫెషన్‌లో ఎందుకని? అక్కడ నేర్చుకున్నవి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ నేర్చుకున్నవి
ఇక్కడ ఏం నేర్చుకుంటున్నావు? రోజుకో పాత్ర. ఎప్పుడు దొరుకుతుంది నీకు రోజుకో పాత్ర? సక్సెస్ అయ్యాక. చూసారా ఎట్లా ఉన్నాయి లింకులు? యాహ్! లింకులు ఎట్లా ఉన్నాయి చూసారా? యాహ్! వేషాలు దొరకడం అంత ఈజీ కాదు. హ్మ్. దొరికిన వేషాన్ని నువ్వు నిలబెట్టుకోవడం నీ చేతుల్లో ఉంది. అది నీకు చేత కాదు నాకు తెలిసి. హ్మ్. చాలామంది వేషాలంటే చాలా నిర్లక్ష్యంగా మాట్లాడతారు మేడం. హ్మ్. హ్మ్. చాలా నిర్లక్ష్యంగా మాట్లాడతారు. హ్మ్. ఆ వేషము నీ అదృష్టం కొద్దీ వచ్చిన వేషం. వాటెవర్ ఇట్ ఈస్. హ్మ్. ఊరికే నువ్వు నిలబడడం, ఊరికే నిలబెట్టారంటే ప్రాపర్టీ కదా! ఆఫ్‌కోర్స్ ఇట్ మే బి ప్రాపర్టీ. యూ బీ యాస్ ఎ ప్రాపర్టీ. హ్మ్. అదే నీకు ఉపయోగపడతది. డెఫినిట్‌గా అనుకుంటాం మనం. మనసులో బాధపడతాం మనం. హ్మ్. నేనొక అద్భుతమైనటువంటి డైలాగులు అలవోకగా చెప్పగలను. నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, నిలబెట్టారు అంటే కూర్చో, నిలబడు. ఇక్కడ ఇంకోటి నేనొక డెఫినిషన్ మీకు ఇది గుర్తు చేస్తా నేను. హ్మ్. నేను ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో అనుభవాలు వాళ్ళకుంటే ఉండవచ్చు గాక. హ్మ్. 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 50 ఇయర్స్ ఇండస్ట్రీ ఫ్రమ్ చెన్నై, ఫ్రమ్ బాంబే హ్మ్. వాటెవర్ ఇట్ ఈస్. హ్మ్. ఒకరోజు ఇది అది కూడా చెప్తా. దీంట్లో మధ్యలో ఇంకోటి చెప్తా. ఓ రోజు నాకు భలే గమ్మత్తైన హ్మ్. షాక్ దొరికింది. హ్మ్. ఒక సీరియల్‌లో ఒక ఒక పెద్దాయన నాకు చిన్న వేషం ఇచ్చేసి హ్మ్. ఔట్‌డోర్ తీసుకెళ్ళాడు. హ్మ్. ఔట్‌డోర్ తీసుకెళ్తే ఔట్‌డోర్‌లో నేను అప్పుడే కొత్తగొచ్చిన. హ్మ్. ఆ సీ ఆహ్, ప 12, 13 ప్రాంతం అంతే. రిటైర్ అయ్యి వచ్చిన కొత్తల్లో. అక్కడ వాళ్ళందరూ యూనిట్ వాళ్ళందరూ ఎక్కడికో షూటింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు. మాది ఆఫ్టర్ లంచ్ ఔట్‌డోర్ గదా! హ్మ్. కాబట్టి అందరితో పాటు తీసుకెళ్లారు. హ్మ్. మాది ఆఫ్టర్ లంచ్ ఉంటుంది అనంటే మేము అక్కడ ఉన్నాం ఇక పడి ఉన్నాం అక్కడ. హ్మ్. ఇంతలోకే ఎవరో ఒక ఆవిడ ఏదో మొత్తానికి డిస్టర్బ్ చేస్తుంది అక్కడ కొంచెం. హ్మ్. కాస్ట్యూమరో, మేకప్ మ్యానో మొత్తానికి సీనియర్. బాగా సీనియర్. హ్మ్. నాకప్పుడు ఈ సీనియరు ఇవన్నీ కూడా తెలియదు మేడం నాకప్పుడు. ఓకే. ఆ! తెలియదు నాకు అంతగా. హ్మ్. చేస్తుంటే ఆయన ఉండి ఆమెను కొంచెం అవమానకరంగా ఆహ్, ఇక్కడ ఏందనుకుంటున్నావు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నాడు. హ్మ్. 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 మామూలుగా అయితే మనం అది విని ఊరుకుంటాం. హ్మ్. బట్ షీ క్వెషన్డ్. హ్మ్. సో వాట్ అన్నది. హ్మ్. 30 ఇయర్స్ ఇండస్ట్రీని చాలా గొప్పగా చెప్పుకున్నాను నేను. హ్మ్. నువ్వు నిన్నగాక మొన్న వచ్చిన పిల్లవో, లేకుంటే ఏడాదో, రెండేళ్ళో, మూడేళ్ళో అయ్యుంటది. ఇక్కడ 30 సంవత్సరాల అనుభవం నాది అనే ధోరణిలో ఆయన చెప్పాడు. హ్మ్. సింపుల్‌గా అదేదో సినిమా 'వనవాసం' సినిమాలో ఎస్‌వి రంగారావు బానే సార్ అని హ్మ్. చెప్పేసని కొట్టేస్తే రామారావు గారు హర్ట్ అయ్యిండ్రు అని హ్మ్. మనం వింటుంటాం అట్లా. అతను చాలా చిరాకుగా, అసహనంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఏమనుకుంటున్నావు నువ్వు? సో వాట్ అన్నది అంతే. హ్మ్. నాకు భలే నచ్చింది మేడం ఆ మాట. కరెక్టే కదా! హ్మ్. 30 ఏళ్ల వయసు, 30 ఏళ్ల సర్వీసున్న నువ్వు ఎంత అనకు, ఎంత ఒక ఒక ఓర్పుతో ఉండాలి. పెద్దరికం కాదనే ఇది. హ్మ్. మరి అన్నేళ్ల అనుభవం అంటే, నేను ఇంత పెద్ద మొనగాడిని అని అనుకునేది అహంకారం పెరిగిందే నీ లోపల తప్ప, ఆ గొప్పతనం నీలో ఎక్కడుంది? ఆ హ్మ్. అనుభవం ఏం చెప్పింది నీకు 30 ఏళ్ల అనుభవం? అని నాకనిపించింది. అయితే ఏంది? ఎవరి కోసం నీ 30 ఏళ్ళైతే నువ్వు 60 ఏళ్ళైతే నాకేం చేసేది ఉన్నదనంటే, సో వాట్ అంటే మీనింగ్ ఏంది మేడం అంతే కదా! అంతేగా. అట్లా. నాకేమనిపించిందంటే ఇప్పుడు మళ్ళీ దీంట్లోకొస్తున్నా. హ్మ్. సినిమా రంగంలో నేను అది, ఇది నన్నక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు, వేషాలు రావట్లేదు, ఇది రావట్లేదు. ఆయన అట్లాగన్నాడు, ఈయన ఇలాగన్నాడు, ఆమె అదన్నది, ఈమె ఇది నేను ఒకటే ఒక్క పదం నా స్ఫురణకొచ్చింది. హ్మ్. ఇది వింటే అందరూ గూడా బాగా ఇబ్బంది పడతారా? నో. ఆ! ఎంకరేజ్ చేస్తారా? ఆహా! అవును గదా! అనుకుంటారు. ఓహ్! ప్లీజ్. ఆ! అవును గదా! అనుకుంటారు. ఇదింతే. ఆ! ఇంతే. అంతే. ఇదింతే. ఇదింతే. ఆ! నీకిష్టమైతే ఉండు. ఇదింతే. నీకిష్టమైతే ఉండు. హ్మ్. ఇదింతే. నీకు బాధ కలిగితే వెళ్ళిపో. హ్మ్. నిన్నెవరు ఇక్కడికి రమ్మనలేదు. నిన్నెవరు ఇక్కడి నుంచి పొమ్మని చెప్పరు. హ్మ్. ఎందుకంటే ఇదింతే. నాకనిపించింది మేడం అది. హ్మ్. పర్ఫెక్ట్ కరెక్ట్ అనిపించింది నాకది. హ్మ్. ఒకసారి మీరు ఏకాంతంగా, సుదీర్ఘంగా, హాయిగా కూర్చొని మీరు రిలాక్స్ అయినప్పుడు మీరు ఆలోచించండి. దీంట్లో పెద్ద మీనింగ్ ఉన్నది. కరెక్టే సార్. ఇండస్ట్రీని ఎవరు మార్చలే. నేను 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అంటారు గానీ, ఇండస్ట్రీ అంతట ఇండస్ట్రీయే మారింది గానీ, ఒకళ్ళు ఇద్దళ్ళు నేను మారుస్తాను వాళ్ళెవరు మార్చలే ఇండస్ట్రీని. కారణం ఇదింతే. అమేజింగ్. చూడు మీరు మీరు ఇక మీరు పోను మీరింకా ఇది ఇంతే అనే మాటను మీరు అనుకుంటుంటే దాంట్లోంచి మీకు ఎంత హాయి గొలుపుతదో. హ్మ్. ఆ మాట అదొక్కటి మీరు మనసులో పెట్టుకుంటే మీరన్నీ మర్చిపోతారు. హ్మ్.
సరే మనం 'డీజే టిల్లు స్క్వేర్‌కి' వద్దాం సార్. 'డీజే టిల్లు, టిల్లు స్క్వేర్' 2 ఇంప్రాంప్టివ్‌గా అక్కడికక్కడ డైలాగ్స్ క్రియేట్ చేసుకొని మాట్లాడారా? జస్ట్ సీన్ ఇస్తే అన్నట్లుంది. అది అలాగే ఉందా సార్? లేకపోతే అలాగా స్క్రిప్ట్ ఉంది, ఉందా? ఇలాగా ఉంది. అలాగా ఉంది, ఇలాగా ఉంది. స్క్రిప్ట్ గూడా ఉంది. స్క్రిప్ట్ ఉంది, వితౌట్ స్క్రిప్ట్ ఉంది. హ్మ్. ఇంప్రొవైజేషన్ ఉంది, ఆన్ ది స్పాట్ ఉంది, స్పాంటేనియస్ ఉంది. హ్మ్. అలాగ అన్నీ జరుగుతుంది. కానీ ఇప్పుడు లేదు అలాంటి మీకు చిన్న ఉదాహరణ చెప్తా మీకు. హ్మ్. చిన్న ఒకటే ఒక ఉదాహరణ. ఒక సీన్‌లో అనుపమ గారు, హీరో గారు అక్కడ నిలబడి ఉంటారు. హ్మ్. మేము వాళ్ళకు హారతి ఇచ్చేసి ఇంట్లోకి స్వాగతం పలుకుతాం. హ్మ్. అక్కడ ఏం చేసింది అనుపమ? హ్మ్. ఆమె హారతి నా వైఫ్ క్యారెక్టర్ హారతి ఇవ్వగానే హ్మ్. కళ్ళకద్దుకుంది. ఆమె కాళ్ళకి దండం పెట్టింది. నా కాళ్ళకి దండం పెట్టింది. హ్మ్. మేము అత్తామామలం కాబట్టి. హ్మ్. నేనేం చేశాను? ఆమె కాళ్ళు మొక్కింది. చాలమ్మా గాడ్ బ్లెస్ యూ. హ్మ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసాను. ఆమె లేచి నిలబడ్డది. వీడిని చూసా. హ్మ్. నువ్వు కయే హగ్గు ఆ! అన్నట్టుగా. ఆ! అది లేదు మరక్కడ. ఓకే. అది లేదు. ఆ! హ్మ్. ఆయన ఇట్లా చూసాడు. ఆ! అంటే ఫస్టు మరి మానిటర్‌లో యాహ్! నేను ఆమె లేచిన తర్వాత మాకేం లేదు ఇంక అక్కడ. ఆ! ఆ! మాకక్కడ ఏం లేదు. ఆమె దండం పెడితే లేస్తది అంతవరకే ఉన్నది. ఆ! ఆమె లేచింది. హ్మ్. మానిటర్ చూస్తున్నాము. హ్మ్. ఆమె చేసింది మరి వీడు మొక్కాలి కదా! అని నాకనిపించింది. నాకనిపించింది. నాకనిపించేసి నేను వీడిని చూసినా అన్నా. ఆ! అంటే మొక్కు అన్నట్టుగా. హ్మ్. నేనెందుకు మొక్కుతానంటే ఆయన చూసిండు. ఆ! పద్ధతులు నేర్చుకో ఊపుడు కాదు. ఇవన్నీ నేనే అన్నా. ఆ! అది ఉండిపోయింది అలాగా. అంతే అమేజింగ్. అట్లా. అటువంటివి చాలా ఉన్నాయి మేడం.